డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 23rd 24th ఫిబ్రవరి 2024లో జరిగిన అన్ని షిఫ్ట్లలో మ్యాథ్స్ నుంచి వచ్చిన మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ను డిస్కస్ చేయబోతున్నాను. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 21 and their LCM is 840. If one of the number is 49, then the other number is, మనకు టూ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చేస్తాడు 21 అండ్ ఎల్సిఎం ఇచ్చేస్తాడు 840. టూ నంబర్స్లో ఒక నంబర్ కూడా ఇచ్చేస్తాడు 49. అది అనదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చేసి ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ LCM is equal product of two numbers n1 into n2. HCF 21 into LCM 840 is equal ఒక number 49, another number మనం find out చేయమన్నాడు. 7 7s are 49, 7 3s are 21, 7 1s are 7, 7 2s are 14. 120 times 120 into 3, 12 3s are 36, 360. Second number ఏమై ఉంటుంది అంటే 360. First one is correct. A chair is bought for 800 rupees and sold for 1100. Find the gain percentage. ఒక చైర్ని 800 రూపీస్ కొని 1100 రూపీస్ అమ్ముతున్నారు అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకు? 300 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ 300, కాస్ట్ ప్రైస్ 800 ఇంటూ 100. 0 0s క్యాన్సిల్, 2 zeros. 3/8 ఇంటూ 100. 4 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 3 75/2. 75లో హాఫ్ ఎంత? 37.5. 37.5% అంటే బి, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డీలర్స్ కాస్ట్ ప్రైస్ ఫర్ ఈచ్ ఫ్యాన్ హీ వుడ్ లైక్ టు సెల్ ఈస్ 2000. ఆఫ్టర్ allowing a discount of 20% on its market price, he gains 20%. His market price of fan is, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు 2000, డిస్కౌంట్ 20% అంట. డిస్కౌంట్ ఎప్పుడైనా దేని మీద క్యాల్కులేట్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తాం. మార్కెట్ ప్రైస్ ఎంపీ అనుకుంటే దాని మీద 20% డిస్కౌంట్ ఇస్తే దాన్ని 80%కి సేల్ చేస్తున్నాడు. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అండ్ గెయిన్ 20% అన్నాడు. గెయిన్ ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. కాస్ట్ ప్రైస్ 2000 అవుతుంది, దాని మీద 20% ప్రాఫిట్ అంట. కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే ఒక 20% మనకు ప్రాఫిట్ వస్తే టోటల్ ఏమవుతుంది? 120% అవుతుంది సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ మీద 120% సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇది ఎస్పి. ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే కాబట్టి ఈ రెండు ఈక్వల్. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 8 120ని 15 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఎంపీ ఈజ్ ఈక్వల్ 200 into 15. 200 into 15. 2 15s are 30. ఇక్కడ 2 zeros ఉన్నాయి. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది మనకి? 3000 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ప్రాఫిట్ లాస్ నుంచి అడగడం జరిగింది. ఏ షాప్ కీపర్ allows a discount of 10% on the printed price of his goods and thus gains 20%. What is the ratio between the cost price and printed price of the items? నా క్వశ్చన్, ఈ క్వశ్చన్ సేమ్ కాబట్టి అక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చేసి మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి జస్ట్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిస్కౌంట్ 10% అన్నాడు. డిస్కౌంట్ ఎప్పుడైనా క్యాల్కులేషన్ దేని మీద చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద. మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ 10% ఇస్తే దాని సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. గెయిన్ అన్నాడు. గెయిన్ 20%. గెయిన్ ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద వస్తుంటుంది. కాస్ట్ ప్రైస్ మీద గెయిన్ 20% అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 120% అవుతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 3 3 times 3 4 times. మార్కెట్ ప్రైస్ బై
కాస్ట్ ప్రైస్ని ఇక్కడ తీసుకొస్తే సిపి అవుతుంది ఈజ్ ఈక్వల్ 4/3 అవుతుంది. మనకు అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ 3 parts ఉంది, మార్కెట్ ప్రైస్ 4 parts. రేషియో 3:4 కాబట్టి fourth one is correct. A person sells rice at 10% as profit and uses a weight of 20% as less than the actual measurement. His profit percentage is. ఇక్కడ ఒక పర్సన్ ఏం చేస్తున్నా అంటే రైస్ని అమ్ముతున్నాడు, 10% ప్రాఫిట్కి అమ్మాలనుకుంటున్నాడు, బట్ యూజ్ చేసేది మాత్రం ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు, 20% లెస్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. సపోజ్ ఆ పర్సన్ దగ్గర 100 grams రైస్ ఉంది అనుకుందాం, వాటి యొక్క ఎక్స్పెండిచర్ ఏంటంటే 100 rupees అనుకుందాం. 100 grams-కి 100 rupees అంటే 1 gram 1 rupee ప్రైస్ పడుతుంది. బట్ అతను ఎంత కమ్మాలనుకున్నాడు, 10% ప్రాఫిట్ కమ్మాలి అనుకుంటున్నాడు. 100లో 10% ఎంత, 10 అంటే 110 rupees-కి అతను అమ్మాలనుకుంటున్నాడు. కానీ యూజ్ చేయడం మాత్రం ఎలా యూజ్ చేస్తున్నాడు, 20% లెస్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. 100 grams బదులు అతను 80% యూజ్ చేస్తున్నాడు, అంటే 80 grams యూజ్ చేస్తున్నాడు. 80 grams యూజ్ చేస్తున్నాడు. 80 grams-కి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, 100 grams-కి 100 rupees అయితే 80 grams-కి 80 rupees ఎక్స్పెండిచర్ అవుతుంది. అతనికి ఎక్స్పెండిచర్ 80 rupees, అతని యొక్క సెల్లింగ్ ప్రైస్ 110 rupees. అతనికి ప్రాఫిట్ ఏమొస్తుంది, 30 rupees ప్రాఫిట్ వస్తుంది. దేని మీద వస్తుంది అంటే ఎక్స్పెండిచర్ మీద వస్తుంది, 80 మీద. 30/80 అంటే 3/8 వస్తుంది. 3/8 అంటే ఎంత పర్సెంటేజ్, ఇందాక క్వశ్చన్ మనం చెప్పుకున్నాం. 3/8 అంటే 1/8 అయితే 12.5%, 1/8 అయితే 12.5%. 3/8 అంటే 37.5%. అంటే 12.5కి 3 times మల్టిప్లై చేయాలి, అంటే 37.5% వస్తుంది. నేను ఆప్షన్స్ ఇది బి, ఇది సి, అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. In how much time will a sum of 5,000 invested at the rate of 15% simple interest per annum amount to 6,500? ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి 5,000, అమౌంట్ వచ్చేసి 6,500. ప్రిన్సిపల్ 5,000, అమౌంట్ 6,500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేస్తాడు 15% per annum. టైం ఫైండ్ అవుట్ చేయమన్నా. 5,000 6,500 ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చేసింది, 1,500 వచ్చేసింది. ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది, ప్రిన్సిపల్ మీద వచ్చింది. మనకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇంట్రెస్ట్ 1,500 వచ్చేసింది, ప్రిన్సిపల్ 5,000 ఇంటూ 100. 0s 2 zeros cancel, ఈ 0 cancel, 5 3 times cancel, 3 into 10 30% ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి ఎవ్రీ ఇయర్ 15% అన్నాడు. 30% రావాలంటే టైం ఏమై ఉండాలి, 2 years అయ్యింది. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. A certain amount will become 6 times in 20 years. How long does it take for same amount to become 5 times? Assuming the same rate of simple interest in each case. So ఇక్కడ ఏమన్నాడు, ప్రిన్సిపల్ బికమ్స్ అమౌంట్ 6 times. ప్రిన్సిపల్ బికమ్స్ 6 times అంటే పి ప్రిన్సిపల్ అమౌంట్ అయిందన్నట్ట. ప్రిన్సిపల్ 1 అనుకుందాం, అమౌంట్ 6 times అయిందన్న. ఎన్ని ఇయర్స్కి, 20 years. సేమ్ అలాగే సేమ్ ప్రిన్సిపల్ 5 times అవుతుంది అన్నాడు, అంటే అమౌంట్ 5 times అయింది. ఎన్ని ఇయర్స్కి మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎన్ని ఇయర్స్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ 6 times అయ్యింది, అమౌంట్ అయింది, అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చేసింది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 1 అమౌంట్ 6 అయిందంటే ప్రిన్సిపల్ 1 ఉంది, ఇంట్రెస్ట్ ఎంత అయినట్టు 5 అయింది, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 5. అలాగే సెకండ్ కేసులో ప్రిన్సిపల్ 1 part ఉంది, 5 times అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత, 4 అయింది. ఈ రెండింటిని బేర్ చేసుకొని మనం టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
20 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 5 అయితే ఎన్ని ఇయర్స్కి ఇంట్రెస్ట్ 4 అవుతుంది? అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఈజీగా వచ్చేసింది. ఇయర్స్కి 5 ఇంట్రెస్ట్ అయితే ఎక్స్ ఇయర్స్కి 4 అవుతుంది. 5 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 4 4 జా 16. ఎన్ని ఇయర్స్కి? 16 ఇయర్స్కి ద సమ్ బికమ్స్ 5 టైమ్స్. Find the compound interest compounded annually on 22,500 in 2 years. The rate of interest is 10% for the first year and 20% for the second year. మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రిన్సిపల్ ఇచ్చేసాడు పి 22,500 మనకి ఇచ్చేసాడు. టైం కూడా ఇచ్చేసాడు 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు 10% అండ్ 20%. ఫస్ట్ ఇయర్ 10% ఉంటే సెకండ్ ఇయర్ 20% ఉంటుంది అన్న. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్. ప్రిన్సిపల్ ఎప్పుడైనా 100% ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 yearsకి ఈ ఫార్ములా యూజ్ చేస్తుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అని ఈ ఫార్ములా 2 yearsకి ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసేస్తే మన ప్రాబ్లం ఈజీగా త్వరగా సాల్వ్ అయిపోతుంది. ఎక్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, వై అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 10% ప్లస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 20% ప్లస్ ఎక్స్ అంటే 10% ఇంటూ వై అంటే 20% బై 100. 10% ప్లస్ 20% 30% ప్లస్ 10 ఇంటూ 20 200 బై 100 అంటే 2. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకు? 32% వస్తుంది. ఇంట్రెస్ట్ 32% వస్తుంది. ఈ 32% ఎంత అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100% మనకి ఇచ్చేస్తాడు. 100% ఈజ్ ఈక్వల్ 22,500 అయితే 32% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2 yearsకి 32% వచ్చింది. ఎన్ని టైమ్స్? పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 0 0 క్యాన్సిల్. 225 ఇంటూ 32 ఉంది. 225 ఇంటూ 32 ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 7,200 వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. The difference between the simple interest and compound interest on certain amount at 9% per annum for 2 years is 162. What is the principle? ఇందాక మనం ఒక ఫార్ములా యూజ్ చేసాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇదే ఫార్ములా యూజ్ చేసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ X% వస్తుంది, సెకండ్ ఇయర్ Y%. 2 years కలిపి ఇలా వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 ఇచ్చేస్తాడు కాబట్టి ఇదే తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ 9% వస్తుంది, సెకండ్ ఇయర్ కూడా 9% వస్తుంది. 2 years కలిపి 18% వస్తుంది. 18% వస్తుంది. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ X% వస్తుంది, సెకండ్ ఇయర్ Y% వస్తుంది. సెకండ్ ఇయర్లో ఇంక ఎక్స్ట్రా ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ ఉంది కదా ఎక్స్, దానికి సెకండ్ ఇయర్లో Y% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంటుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేనేమో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంది? ఎక్స్ ఇంటూ వై బై 100 డిఫరెంట్ ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్ ప్లస్ వై, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే ఎక్స్ ఇంటూ వై బై 100. ఎక్స్ అంటే 9%, వై కూడా 9 కాబట్టి 9 ఇంటూ 9 బై 100 ఇజ్ 0.81 వస్తుంది. ఇదేంటి? డిఫరెంట్ పర్సంటేజ్ అంటే 0.81% మనకు ఇచ్చేసాడు. డిఫరెన్స్ ఎంత? 162 అన్నాడు. అయితే మనకు ప్రిన్సిపల్ కావాలి. 100% ఇచ్చుకోండి ఎంత? పర్సంటేజ్ క్యాన్సల్. ఈ డెసిమల్ తీసేసామనుకో ఇక్కడ 2 zeros వచ్చేస్తాయి. అంటే 81 162ని 2 times క్యాన్సిల్ చేసింది. 2 times ఇక్కడ 2 zeros ఉన్నాయి. 200 ఇంటూ ఇక్కడ 100 ఉంది అంటే 20,000. Fourth one is correct. Akhil, Sahil and Amit can do a certain work in 64 days, while Akhil and Sahil can do same work in 80 days. Then in how many days Amit do the same work? Akhilu, Sahilu
అమిత్ ముగ్గురు కలిపి 64 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తారంట. అఖిల్ సాహిల్ కలిపి 80 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే అమిత్ ఒక్కడే ఎన్ని డేస్లో చేయగలడు అని అన్నాడు. ఎలా చేస్తాం? అమిత్ను అఖిల్ని ఏ అనుకుంటున్నాం, సాహిల్ని ఎస్ అనుకుంటున్నాం, అమిత్ని ఏఎం అనుకుంటున్నాం. వీళ్ళు ముగ్గురు కలిసి 64 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తారు. అఖిల్ సాహిల్ ఇద్దరు కలిపి 80 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే మనకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఇస్ ఏంది? ఎల్సిఎం ఆఫ్ డేస్. ఎల్సిఎం ఆఫ్ డేస్. ఎల్సిఎం ఏమొస్తుంది? 64కి 80కి 320 వస్తుంది. ఏ విధంగానో చెప్తా చూడండి. మనం ఎల్సిఎం అనేది 3 మెథడ్స్ చెప్తాను నేను ఏ విధంగా చేయాలి అనేసి. ఫస్ట్ జనరల్గా అందరికీ తెలిసిన మెథడ్ ఏంది? 64 80 తీసుకొని దాన్ని 2తోనో 4తోనో ఇలా చేసుకుంటూ వెళ్తుంటాం. ఇదొక మెథడ్. ఇది జనరల్గా అందరికీ తెలిసిన మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో దానిని ఒక్కొక్క నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి 1 by 1. 80 హైయెస్ట్ నెంబర్ ఏంటి? 80. 80 1s are 80. ఇఫ్ ఇన్ కేస్ ఎల్సిఎం 80 వచ్చేస్తే ఆ నెంబర్ అనేది 64తో కూడా డివైడ్ అవ్వాలి. అంటే 80 64తో డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ 80 into 2. 80 into 2 చేసే వస్తుంది 160 వస్తుంది. 160 అనేది 64తో డివైడ్ కాదు కదా. సో నెక్స్ట్ అలాగే చేసుకుంటూ వెళ్తే 80 into 4. 80 into 3 చేస్తే 240 వస్తుంది. అది కూడా డివైడ్ కావు. నేను డైరెక్ట్ తీసేసుకున్నా 320 తీసుకున్నా. 320 అనేది 64తో డివైడ్ అవుతుంది, 80తో డివైడ్ అవుతుంది కాబట్టి 320 అనేది ఎల్సిఎం ఆఫ్ డేస్ అవుతుంది. టోటల్ వాళ్ళు చేయవలసిన స్వీట్స్ 320 స్వీట్స్ చేయాలి. ఇదొక మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి డేస్ని డేస్ రేషియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాగైనా చూడండి. 64 80ని అండ్ 16 4s are 64, 16 4s are 64, 16 5s are 80. అంటే ఈ 60ని 64ని 80ని 16తో క్యాన్సిల్ చేస్తాను. డేస్ రేషియో ఏమవుతుంది? 4:5 అవుతుంది. ఎఫిషియన్సీ రేషియో వస్తుందంటే 5:4 వస్తుంది. ఎఫిషియన్సీ రేషియో 64 into 5 చేస్తే 320 వస్తుంది. 80 into 4 చేస్తే 320. అంటే ఇది ఎఫిషియన్సీ అవుతుంది వాళ్ళది. ఇది వాళ్ళ యొక్క డేస్ రేషియో అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకేంది? అమిత్ సాహిల్ అఖిల్ ముగ్గురు ఎఫిషియన్సీ 5 ఉంది. అఖిల్ది సాహిల్ది కలిపి 4 ఉంది. మరి అమిత్ది ఎంత ఉన్నట్టు? ఈ ముగ్గురులో నుంచి ఇద్దరిని సబ్ట్రాక్ట్ చేసేస్తే అమిత్ది వస్తుంది. అమిత్ యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఎలా? 5 - 4. ముగ్గురిది 5 ఉంది. వాళ్ళ అఖిల్ది సాహిల్ది కలిపి 4 ఉంది. ముగ్గురిది 5 ఉంది, అఖిల్ది సాహిల్ది 4 ఉంది కాబట్టి 5 - 4 అంటే ఎఫిషియన్సీ 1. ఎవ్రీడే 1 స్వీట్ చేయగలడు అమిత్. 320 స్వీట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 320 డేస్ పడుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. A and B together can do a piece of work in 12 days. B and C in 15 days. C and A in 20 days. In how many days they will finish the work if all of them working together? ఇది కూడా టైమ్ అవుట్ వర్కే. A plus B ఇద్దరు కలిసి 12 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. B plus C ఇద్దరు కలిపి 15 డేస్లో, C plus A 20 డేస్లో. 12కి 15కి 20కి ఎల్సిఎం ఏమొస్తుందంటే 60 వస్తుంది. టోటల్ 60 స్వీట్స్ చేయాలి. ఎల్సిఎం ఎలా చేయాలి ఇందాక క్వశ్చన్లో చెప్పాను కదా. సో అలా చేయండి. 60 స్వీట్ చేయడానికి A plus Bకి 12 డేస్ పడితే ఎవ్రీ డేని చేయగలరు 5 స్వీట్స్ పర్ డే చేయగలరు. అలాగే B plus C 60 స్వీట్ చేయడానికి 15 డేస్ పడుతుంది. ఎవ్రీ డే ఎంత అవుతుంది? 4 స్వీట్స్ చేయగలరు. 60/15 4 స్వీట్స్ పర్. అలాగే C plus A 60 స్వీట్ చేయడానికి 20 డేస్ పడుతుంది. ఎవ్రీ డే ఎన్ని చేయగలరు? 60/20 అంటే 3 స్వీట్స్ పర్ డే చేయగలరు. ఇక్కడ మనకు 2 Aలు ఉన్నాయి, 2 Bలు, 2 Cలు. అంటే 2 into A plus B plus C ఎవ్రీ డే ఎన్ని చేయగలరు? 5 స్వీట్స్, 4 స్వీట్స్, 3 స్వీట్స్, మొత్తం 12 స్వీట్స్ చేయగలరు పర్ డే ముగ్గురు కలిపి. ఎవరు? 2A 2B 2C. మనకు కావాల్సింది ఓన్లీ A plus B plus C కావాలి. A plus B plus C అయితే ఎన్ని చేయగలరు ఎవ్రీ డే?
2A 2B 2C 6 స్వీట్స్ 12 స్వీట్స్ చేయగలిగితే A+B+C ఎన్ని చేయగలరు? 6 స్వీట్స్ చేయగలరు. ఇందులో సగమే చేయగలరు, ఎందుకంటే వాళ్ళు ఆఫ్ అవుతున్నారు కాబట్టి. A+B+C ఎవ్రీడే 6 స్వీట్స్ చేస్తే 60 స్వీట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 10 డేస్ పడుతుంది. 60/6 అంటే 10 days. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. A can complete a work in 20 days. B can complete 20% of the work in 6 days. In they work together, in how many days they will complete the 50% of the work? A అనే పర్సన్ ఒక వర్క్ను 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. B అనే పర్సన్ 20% ఆఫ్ వర్క్ని 6 డేస్లో చేస్తే టోటల్ వర్క్ని ఎన్ని డేస్ చేయగలరు? టోటల్ వర్క్ ఎప్పుడైనా 100% ఉంటుంది. 20%ని 6 డేస్ చేస్తే 100% ఎన్ని డేస్ పడుతుంది? 20ని 5 times మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. అలాగే 6ని 5 times మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 30 వచ్చేస్తుంది. అంటే 20% వర్క్ ఉంది 6 డేస్ చేస్తే 100% ఆఫ్ వర్క్ని 30 డేస్ చేస్తాడు. అంటే బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్ చేయగలడు? 30 డేస్లో చేయగలడు. 30కి 20 ఎల్సిఎం వస్తుంది 60. ఏ యొక్క ఎఫిషియన్సీ 60/20 అంటే 3. బి యొక్క ఎఫిషియన్సీ 60/30 అంటే 2. A+B ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని డేస్ చేయగలరంటే 60 స్వీట్స్ చేయాలి అనుకోండి. A+B ఎన్ని డేస్ పడుతుంది? 60 స్వీట్స్ చేయరు. ఎవ్రీడే ఇద్దరు కలిసి 5 స్వీట్స్ చేస్తారు. 60 స్వీట్స్ చేయాలంటే 60/5. 60/5 అంటే 12 డేస్ పడుతుంది వాళ్ళిద్దరికి. 12 డేస్ పడుతుంది టోటల్ వర్క్ చేయడానికి. కానీ వాళ్ళు చేయాల్సింది 50% ఆఫ్ వర్క్. అంటే 30 స్వీట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 30/5 అంటే 6 డేస్, లేదా 12 డేస్లో ఆఫ్ అంటే 6 డేస్. ఇలా కూడా తీసుకో. మనకి 6 డేస్ అంటే ఏమొస్తుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Gaurav earns 800 per day. After some weeks, he earns 960 per day. What is the percentage increases in his daily earnings? Starting 800 ఎర్న్ చేసే అతను తర్వాత సమ్ వీక్స్ తర్వాత 960 ఎర్న్ చేశాడు. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 160 ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి అంటే 800 నుంచి. బై 800 into 100 ప్లస్ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 8 2 times క్యాన్సిల్, 2 into 10 అంటే 20% అతని యొక్క ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అయినాయి. హౌ మచ్ టైమ్ డస్ రాణి టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇఫ్ she runs at a speed of 15 km/h? 200 meters రన్ చేయడానికి రాణికి ఎంత టైం పడుతుంది? ఎంత స్పీడ్తో వెళ్తున్నదంటే దాన్ని 15 km/h వెళ్తుంది. 200 meters రన్ వెళ్తుంది. టైం ఫైండ్ అవుట్ చేయండి. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ 15 km/h. 15 km మన టైం సెకండ్స్లో అడిగాడు కాబట్టి 15 అని నేను మీటర్ పర్ సెకండ్లోకి మార్చుతున్నా. km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18. ఇప్పుడు ఏమవుతుంది? యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ కన్వర్షన్. మీటర్కి క్యాన్సల్. 3 5 times 3 6 times క్యాన్సిల్ అవుతుంది. 200 into 6 ఇక్కడ ఉన్న డినామినేటర్ ఉన్న 6 పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న బై 5 into 5 25. 200ని 25 8 times క్యాన్సిల్ అవుతుంది. 8 6 48 seconds అవర్ ఆన్సర్. B is correct. The sum of 15,250 is divided among Srinja, Sheetal and Chirag such that Srinja receives 40% more than Sheetal and Sheetal receives 40% less than Chirag. What is Chirag's share? టోటల్ 15,250ని ముగ్గురికి డివైడ్ చేయాలి. ఎవరెవరికి అంటే సింజాకి, శీతల్, చిరాగ్. ఇందులో సింజా రిసీవ్డ్ 40% మోర్ దాన్ శీతల్. శీతల్ కంటే సింజాకి 40% ఎక్కువ వస్తుందంట. అండ్ శీతల్ రిసీవ్డ్ 40% లెస్. చిరాగ్ది 100% తీసుకున్నాం అనుకో. శీతల్ ఏమవుతుంది? 40% లెస్ అంటే 60% అవుతుంది శీతల్. సింజా ఏమవుతుంది?
40% మోర్ దాన్ ది శీతల్. 40% అంటే శీతల్ది 60% ఉంది, 60. తనకంటే ఒక 40% ఎక్కువ. 60లో 40% అంటే ఏమొస్తుంది? పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయ్యింది. 6 4s 24 అంటే శీతల్ కంటే 24 ఎక్కువ వస్తుంది. ఎవరికి? సృంజాకి. అంటే 84 వస్తుంది సృంజా. పర్సంటేజ్ క్యాన్సర్. 4 25 times, 15 times, 4 21 times. టోటల్ ఎన్ని పార్ట్స్ వస్తుంది? సృంజాకి 21 parts, శీతల్కి 15 parts, చిరాగ్కి 25 parts. టోటల్ 61 parts. 61 parts ఇజ్ ఈక్వల్ ఎంత అంట? 15,250 అయితే మనకు అడిగింది చిరాగ్ యొక్క ఎన్ని పార్ట్స్? 25 parts ఇజ్ ఈక్వల్ 10. 61 అనేది 15,250 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందంటే 250 times క్యాన్సిల్ చేస్తుంది. 61 1 times, 61 250 times. 250 into 25 ఏమవుతుందంటే 6,250 అనేది ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A ఈస్ట్, B ఈస్ట్, C ఈస్ట్, D, 3 ఈస్ట్, 8 ఈస్ట్, 5 ఈస్ట్, 7. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చేస్తాడు మనకు? B ఈస్ట్ E ఇచ్చేస్తాడు. B ఈస్ట్ E ఎంత? B 2 parts ఉంటే E 3 parts. ఆల్రెడీ మనకు B ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 8 parts ఉంది. ఇక్కడ 2 parts ఉంది కాబట్టి ఈ రేషియోని మనం 4తో మల్టిప్లై చేసామనుకోండి, B రేషియో 8 అవుతుంది, E రేషియో 12 అవుతుంది. మనకు అడిగింది ఏంటి? D ఈస్ట్ E అన్నాడు. Dది 7 parts ఉంది, ఇది 12 parts. 7:12 అనేసి ఎక్కడుంది మనకు ఆన్సరు? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. The average of 3 consecutive numbers A plus A, B, C is 20. The average of A and B is 15. Find the value of C. The average అన్నాడు. 3 consecutive numbers A plus B plus C by 3 is equal 20 అంట. అప్పుడు మనకి A plus B plus C వస్తుంది. A plus B plus C is equal 60. అలాగే A plus B by 2 is equal 15 అయితే A plus B ఏమొస్తుంది? A plus B is equal 30 వస్తుంది. A plus B plus C 60 అయితే A plus 30 వస్తుంది. C కావాలి. A plus B plus Cలో నుంచి A plus Bని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 30. 60 minus 30 అంటే 30. C యొక్క వాల్యూ ఎంత? 30. The average age of 25 persons is 22 years. When new person is added in place of the 14 years old youth, the average increased by 2 years. What will be the age of the new person? దీన్ని కూడా 2 waysలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ జనరల్గా ఎలా చేస్తామంటే 25 persons వాళ్ళకి యావరేజ్ 22 అంటే 25 persons యొక్క టోటల్ ఏజ్ 25 into 22 అవుతుంది. ఒక పర్సన్ వెళ్ళిపోయాడు, 15 years ఏజ్ ఉన్న పర్సన్ వెళ్ళిపోయి అతని ప్లేస్లో న్యూ పర్సన్ వచ్చేసాడు N. అప్పుడు ఏమవుతుందంట? ఇదే 25% యావరేజ్ 24 అవుతుంది. ఈ రెండుకి ఈక్వల్. 25 into 22 ఏమవుతుంది ఆన్సరు? 550 అవుతుంది. -15 plus N ఈజ్ ఈక్వల్ 25 into 24. 25 into 24 అంటే టోటల్ ఏమొస్తుంది? 600 వస్తుంది. 600 నుంచి 550 మైనస్ చేసి వేసినాం అనుకో, ఇక్కడ N ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 600 minus 550 plus 15. 600 minus 550 50 plus 15 ఏమొస్తుంది? 65 వస్తుంది. ఇంత లెంత్గా చేయాల్సి వస్తుంది మనం ఇలా చేస్తే. ఇంకో మెథడ్ చెప్తా చూడండి. 25% యొక్క యావరేజ్ 22 ఉంది. 15 years ఏజ్ ఉన్న ఒక పర్సన్ వెళ్ళిపోయి అతని ప్లేస్లో ఇంకొక పర్సన్ వచ్చేసాడు, న్యూ పర్సన్. అంటే ఎండింగ్కి వచ్చేసరికి 25 members అలాగే ఉన్నారు. అంటే 15 years ఉన్న ఏజ్ ఉన్న పర్సన్ వెళ్ళిపోయి అతని ప్లేస్లో న్యూ పర్సన్ వచ్చేసాడు. వాళ్ళకి యావరేజ్ ఎంత అయిందంట? 24 అయిందంట. న్యూగా జాయిన్ అయిన పర్సన్ యొక్క ఏజ్ 15 years ఉండుంటే వాళ్ళకి యావరేజ్ ఏమైంది? అది సేమ్ ఉండేది 22. కానీ ఇప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అయింది.
ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే న్యూగా వచ్చిన పర్సన్ యొక్క ఏజ్ 15 years కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉన్నది అంటే 15 years ఉండాలి, ప్లస్ 15 years కంటే ఇంకెంత ఎక్కువ ఉందంటే ఇక్కడ ఏమొస్తుంది, యావరేజ్ 20 ఉన్నది, 24కి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 2 ఇంక్రీజ్ అయింది. 2 అనేది ఎంతమందికి ఇంక్రీజ్ అయింది అంటే 25 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది. అంటే 25 into 2 ఏమొస్తుంది, 15 + 50 65 ఆన్సర్. ఇలా తక్కువ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది rhombus whose side is 10 cm and the longest diagonal is 16 cm. రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సైడ్ ఇచ్చేసాడు 10 cm అండ్ లాంగెస్ట్ డయాగోనల్ కూడా ఇచ్చేసాడు. రాంబస్ డ్రా చేస్తుంది. ఇలా ఉంది. రాంబస్ యొక్క సైడ్ 10 cm ఇచ్చేసాడు. అన్ని సైడ్స్ 10 cm. లాంగెస్ట్ డయాగోనల్ ఇలా ఇచ్చేసాడు. ఇది ఎంత అన్నాడు, 16 cm అంట. ఈ డయాగోనల్ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి టోటల్ 16 కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 8 అవుతుంది, ఇక్కడ కూడా 8 అవుతుంది. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి 10 వచ్చేసింది, ఈ సైడ్ 8 వచ్చేసింది. ఈ సైడ్ ఎంత ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, ఇక్కడ యాడ్ చేసేస్తే టోటల్ సెకండ్ డయాగోనల్ మనకు వచ్చేస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేర్ చేసుకోండి. ఇక్కడ ఇవి తీసుకోండి. ఇక్కడ 10 హైపోటెన్యూస్ 10 ఉంది, హైట్ 8 ఉంది. బేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 10 ఇది 8 ఉందంటే బేస్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఎందుకంటే హైపోటెన్సిస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. హైపోటెన్సిస్ హోల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100 వస్తుంది. హైట్ స్క్వేర్ 8 స్క్వేర్ 64 ప్లస్ బేస్ స్క్వేర్ మనం ఇజ్ ఈక్వల్ తెలియదు. బేస్ స్క్వేర్ 100 - 64 అంటే 36 ఇజ్ ఈక్వల్ బేస్ స్క్వేర్. 36 అంటే 6 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బీ స్క్వేర్. బేస్ ఏమవుతుంది, 6. అదే మనకు ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలిసినాయి అనుకో, ఏమంటే చూడంగానే చెప్పేయచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 అయింది అంటే ఇది కూడా 6 cm అవుతుంది. టోటల్ డయాగోనల్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 12 అవుతుంది. ఒక డయాగోనల్ వచ్చేసి 16 ఉంది, ఇంకో డయాగోనల్ వచ్చేసి 12 ఉంది. ఏరియా ఆఫ్ ది రాంబస్ ఇజ్ ఈక్వల్ ½ ఇంటూ డయాగోనల్ 1 ఇంటూ డయాగోనల్ 2. ఒక డయాగోనల్ ½ ఇంటూ డయాగోనల్ 1 16 ఇంటూ 12. 8 times 16 క్యాన్సిల్ చేసి 12 ఇంటూ 8 96 cm అనేసి ఏరియా ఆఫ్ ది రాంబస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the number of solid spheres each of the diameter is 6 cm that could be molded to form a solid metal cylinder of height 90 cm and diameter is 4 cm. ఇక్కడ ఏమన్నాడంటే సాలిడ్ స్పియర్స్ అంటే ఒక గోళం ఉంటుంది, దాని యొక్క డయామీటర్ 6 cm అన్న. డయామీటర్ 6 cm అయితే రేడియస్ ఏమవుతుందంటే ఇందులో హాఫ్ అవుతుంది, 3 cm అవుతుంది. అలాగే సాలిడ్ సిలిండర్ అన్నాడు. సాలిడ్ యొక్క సిలిండర్ ఇలా ఉంటుంది. బేస్ డయామీటర్ వచ్చేసి డయామీటర్ 4 cm ఇచ్చేసాడు. ఇప్పుడు రేడియస్ ఏమవుతుందంటే 2 cm, ఇందులో హాఫ్ అవుతుంది. ఇలాంటి గోళాలు, ఇప్పుడు ఏదైతే గోళం ఉందో మీకు ఇది స్పేర్, ఇది ఇలాంటి ఎన్ని గోళాలు కలిస్తే ఈ సిలిండర్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఇక్కడ సిలిండర్ యొక్క హైట్ కూడా ఇచ్చేసాడు 90 cm. ఒక స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంది, 4/3 πr³. ఇలా ఎన్ని స్పేర్స్ కలిస్తే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంది, πr²h. r అంటే ఏమొస్తుంది ఇక్కడ 3, 4/3 ఇంటూ 5కి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. r అంటే రేడియస్ 3 కదా, ఇక్కడ స్పేర్ది 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ r. సిలిండర్ యొక్క రేడియస్ 2 ఇంటూ h 90 ఇచ్చేసాడు మనకి హైట్. 3 క్యాన్సల్, 2 4 ఇంటూ ఇది 4 క్యాన్సిల్ అవుతుంది. 3 3 9 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10 టైమ్స్. ఎన్ని గోళాలు అవసరం అంటే మనకు ఒక సిలిండర్కి ఈక్వల్ వాల్యూమ్కి ఈక్వల్ ఏదంటే 10
స్పియర్స్ అవసరం. ఏమవుతుంది మనకు ఆన్సర్? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. 2 trains each 200 meters long are moving in opposite direction. They cross each other in 10 seconds. The speed of the one train is 90 km/h. Find the speed of the another train. Distance ఏమవుతుందంటే 2 trains యొక్క distance is equal L1 plus L2. L1 200 meters plus L2 కూడా 200 meters. టోటల్ డిస్టెన్స్ 400 meters అవుతుంది. స్పీడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి స్పీడ్ ఏమవుతుంది? S1 ప్లస్ S2 అవుతుంది. 2 స్పీడ్స్ యాడ్ అవుతాయి. S1 ఇచ్చేస్తాడు, ఒక స్పీడ్ ఇచ్చేస్తాడు 90 km/h. S2 మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టైం ఇచ్చేస్తాడు, టైం ఈజ్ ఈక్వల్ 10 seconds. డిస్టెన్స్ ఎంత? 400 meters is equal, distance is equal, speed ఎంత? 90 plus S2 is into time 10 seconds. ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ సెకండ్స్ ఉంది. అప్పుడు ఈ 10 seconds ఇక్కడికి వచ్చేసింది 400/10. ఇది మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. కానీ యువతల మనకు స్పీడ్ ఏమన్నాడు? 90 plus S2 km/h ఉంది. దీన్ని కూడా km/hలోకి మార్చాలంటే, మీటర్ పర్ సెకండ్ని km/h మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది km/hలోకి కన్వర్ట్ అయ్యింది. 0 0 క్యాన్సిల్, 5 8 times క్యాన్సిల్. 18 into 8 144 is equal 90 plus S2. 90 ఇటు సైడ్ వచ్చేస్తుంది అనుకో, ఏమవుతుంది మనకు? 54 km/h అవుతుంది సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.